యేసయ్య జీవిత చరిత్ర పార్ట్ 5. సో సీరియల్గా మనం చెప్పుకుంటున్నాం. ఆయన జననము ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరికి పుట్టారు, పుట్టినప్పుడు ఏమేమి సంఘటనలు వచ్చాయి, అలాగే ఆయన బాప్తిజం ఎక్కడ తీసుకున్నాడు, ఆయన బాల్యంలో జరిగిన సంఘటన ఏంటి, పరిచర్య చేసే ముందు ఆయన అపవాది శోధించడానికి వచ్చినప్పుడు అపవాది శోధనలు ఎలా జయించాడు, అలాగే తన పరిచర్య చేసే ముందు బాప్తిజం ఎవరి చేతిలో తీసుకున్నాడు, ఏ ప్రదేశంలో తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత పరిచర్య చేసేటప్పుడు శిష్యులను ఎలా పిలుచుకున్నాడు, ఆ శిష్యుల పేర్లు ఏంటిది, అలాగే పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఏం అద్భుతాలు చేశాడు, అనేక సూచన క్రియ మహత్కార్యాలు అద్భుతాలు చేశాడు, అవన్నీ కూడా చూసుకున్నాము. సో ఈరోజు యేసయ్య చాలామందిని మరణ పడక నుంచి పైకి లేవనెత్తాడు, అంటే చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. సో అవేంటిదో చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనము. వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా, ఒక ఊరికి వెళ్తున్నాడట యేసు ప్రభువారు. ఆ ఊరి పేరు నాయిన్. ఆయన శిష్యులు బహు జన సమూహంను ఆయనతో కూడా వెళ్ళుచుండేది. సో ఆయనతో పాటు జన సమూహం కూడా వెళ్ళుచున్నారట. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. సో ఆ ఊరి బార్డర్స్కి రాగానే ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి అట, మోసుకొని వెళ్తున్నారట. చనిపోయిన వ్యక్తిని, చనిపోయారిగా, తనను భూస్థాపితం చేయడానికి తీసుకొని వెళ్తున్నారట. మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లి అతడు ఒక్కడే కుమారుడు. సో ఒక తల్లికి ఒకడే కుమారుడు. ఆ కుమారుడు కాస్త ఏమయ్యాడు, చనిపోయాడు. చిన్న ఏజ్లోనే చనిపోయాడు. ఆమె విధవరాలు. సో ఆమెకు భర్త లేదు. సో ఆమెకున్నదల్లా ఒకరే ఒకరు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. సో చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారు, భూస్థాపితం చేస్తారు, తీసుకువెళ్తున్నారు, మోసుకొని వెళ్తున్నారు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. సో ఆ ఊర్లో ఉన్న జనాలందరూ కూడా ఆమెతో ఉన్నారట. సో ఇక్కడ యేసు ప్రభువారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని మోసుకొని వెళ్తున్నాడు. అప్పుడు ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక్కడే కుమారుడు. ఆ తల్లి కాస్త విధవరాలు. సో ఆమెతో పాటు అనేక జనులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె అందు కనికరపడి, సో యేసు ప్రభువారు ఆమెను చూచి ఆమె అందు కనికరపడ్డాడట. ఎందుకంటే భర్త లేడు, ఎందుకంటే ఒకడే కుమారుడు, ఆ ఒక్క కుమారుడు కాస్త వెళ్ళిపోయాడు అని ఆమె శోక సముద్రంలో ఉన్నప్పుడు ఆమెను చూసి యేసు ప్రభువారు కనికరపడ్డాడు. ఏడవవద్దని ఆమెతో చెప్పి, సో ఏడవకమ్మ అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. సో ఆయన దగ్గరకు వచ్చి పాడెను ముట్టాడట. ఆ బోయిచున్న వారు అలాగే నిలిచారట. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాటలాడసాగాను. ఆయన అతన్ని తన తల్లికి అప్పగించాను. చూసారా, మహా అద్భుతం. సో యేసుప్రభు వారు మరణ పడక నుంచి కూడా అనేక మందిని లేపారు, చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. సో దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే మనం కూడా కోల్పోయిన వాటిని తిరిగి తీసుకోవచ్చు. అలాగే ఆ రోజు చనిపోయిన వాళ్ళని లేపగలిగే శక్తి ఒక యేసు ప్రభు వారికి ఉంది. ఎందుకంటే ఆయన్నే మనల్ని సృష్టించాడు, ఆయన్నే ఈ సర్వాన్ని సృష్టించాడు, ఆయన్నే ఈ యొక్క లోకాన్ని సృష్టించాడు. సో ఆయన్నే మనల్ని సృష్టించాడు కాబట్టి మన యొక్క మరణము కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. సో ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, అసాధ్యమైనదంటూ ఏది లేదు. సో మనం కూడా ప్రార్థిస్తుండగా మరణ పడక నుంచి అనేక మంది దేవుడు లేవనెత్తాడు, ఆపేశాడు, మరణాన్ని ఆపేశాడు. సో ఇక్కడ ఈ చిన్నవాడు లేచి కూర్చోవనగానే కూర్చొని మాట్లాడసాగాడు. సో అతని తల్లికి యేసుప్రభు వారు ఏం చేశారు, అప్పగించారు. సో ఈజ్ రేజన్ ఫ్రమ్ డెత్. యేసుప్రభు వారు మరణ పడక నుంచి కూడా చాలామందిని లేపాడు, ఇప్పుడు కూడా లేపుతున్నాడు. అందరూ భయకాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని అందరూ భయపడుతున్నారట. అందరూ గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనము గ్రహించి ఉన్నాడని దేవుడు మహిమ పరిచరి. సో చూడండి, యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళడము, అదే సమయంలో అక్కడ ఒక వ్యక్తి చనిపోవడము, తనకు ఎదురుగా రావడము, ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎందుకంటే అంతమంది ముందు ఒక సూచన క్రియ మాత్కార్యం చేయాలి, అంతమంది ముందు ఒక దేవుడిని మహిమపరచాలని యేసుప్రభు వారు అలా చేయడం జరుగుతుంది. దర్శనము గ్రహించి ఉన్నాడని దేవుడికి మహిమపరిచేది. సో ఈయన గొప్ప ప్రవక్త ఈ భూలోకానికి వచ్చాడు అని అందరూ కూడా గ్రహించారు. అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. సో దైవశక్తి ఉన్నవాళ్ళు, దైవశక్తితో దైవ ఆత్మతో నిండిన వాళ్ళు మృతులలో నుండి కూడా లేపగలుగుతారు.
సో లూకా సువార్త 7వ అధ్యాయం 17వ వచనము, ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను, సో ఆయన గురించిన సమాచారం అట ఆ లోకమంతా యూదయ అనే ప్రాంతం అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించాను. సో ఒక అద్భుతము చాలండి. ఒక అద్భుతము జరిగితే అనేక మంది తిప్పబడతారు. అందుకే అద్భుతాలు చాలా ఇంపార్టెంట్, ఆశ్చర్యమైన కార్యాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి ఎక్కువగా విశ్వసించాలంటే అద్భుతాలు చేయమని అడగాలండి. మనం కూడా అయ్యా డూ అన్బిలీవబుల్ మిరాకిల్, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్ అని అడగాలి మనం. ఎందుకంటే ఆయనే అన్నాడు, సూచన క్రియ మాత్కార్యాలు అద్భుతాలు చేయకపోతే నన్ను ఎవరు నమ్మరని అన్నారు. ఎందుకంటే అద్భుతాలు చేస్తున్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంది. ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు నీలో విశ్వాసము, దేవుడి మీద నమ్మకం పెరుగుతుంటుంది. సో ఇక్కడ అందరూ ఇప్పటి వరకు ఎవరు కూడా చనిపోయిన వాళ్ళను లేపిన వాళ్ళు లేరు. సో ఇక్కడ చిన్నవాడిని లేపాడు దేవుడు, యేసు ప్రభువారు అద్భుతము చేశాడు. ఆ అద్భుతము కల్లారా అనేక మంది చూశారు. చూసి నమ్మి విశ్వసించి దేవుణ్ణి మహిమపరిచి ఇంకా అనేక మంది ఆయన వైపుకు తిరగడం జరిగింది. సో అదంతా కూడా ఆ ఇన్ఫర్మేషన్, ఆ న్యూస్ అంతా కూడా లోకమంతా వ్యాపించింది. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. సో మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడో చనిపోయినది. సో ఒక వ్యక్తి వచ్చాడట యేసు ప్రభు వారి దగ్గరికి, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. చూడండి, ఆయన చనిపోయిందని ఇంకా అవిశ్వాసంలో ఉండక మళ్ళీ ఇంకా వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా చనిపోయింది బట్ అయినను నువ్వు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి వేయి, ఆమె బ్రతుకుదుననెను. చూడండి విశ్వాసము, కోల్పోయినా కూడా చనిపోయినా కూడా ఇంకా ఆమె విశ్వాసంతో ఆయన విశ్వాసంతో అడుగుతున్నాడు, నమ్మకంతో అడుగుతున్నాడు. సో మనం కూడా నీ కోల్పోయిన ధనాన్ని కావచ్చు, ఐశ్వర్యాన్ని కావచ్చు, కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన సమయాన్ని నువ్వు విశ్వాసంతో అడిగినప్పుడు నువ్వు కూడా పొందుకుంటావు. అడగండి, ఏమి కాదు, దేవుడు తప్పకుండా రిస్టోరేషన్ చేస్తాడు. సో ఇక్కడ ఆయన విశ్వాసం ఏంటిది, చనిపోయింది పర్లేదు, కానీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనే నా ఇంటికి వచ్చి ఆయనే నా కుమార్తె మీద చెయ్యి వేస్తే చాలు ఆమె బ్రతుకుతుంది అని ఆయన విశ్వాసంతో అడుగుతున్నాడు. సో అడగాలి మనం ఇలా దేవుణ్ణి ఎలాగైనా విశ్వాసంతో అడగాలి. ఏ డాక్టర్స్ నార్మల్ రిపోర్ట్స్ రాదన్నారు, అయినా నువ్వు విశ్వాసంతో అడుగు. నీ కుమారుడు మారడు, నీ కుమార్తె మారడు అని అనుకుంటున్నావు, అయినా విశ్వాసంతో అడుగు దేవుణ్ణి. ఏ క్షణంలోనైనా ఏ అద్భుతమైనా చేస్తాడు. ఇక్కడ ఈయన కూడా ఇక మరణించింది అయినా పర్లేదు, నువ్వు వచ్చి ఏసయ్య నా బిడ్డ మీద తల మీద చేయి, తను బ్రతుకుతుంది అని విశ్వాసంతో అడుగుతున్నాడు. ఏమైందో చూద్దాము. యేసు లేచి అతని వెంట వెళ్ళను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. సో యేసు ప్రభువారు లేచారు, వెళ్తున్నారు. సో ఆయన శిష్యులను కూడా వెళ్ళారు. సో శిష్యులకు కూడా ట్రైనింగ్ ఇచ్చేవాడు, మృతుల నుంచి ఎలా లేపాలి అండ్ సో రోగులను ఎలా స్వస్థతపరచాలి, ఇవన్నీ కూడా ఆయన కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహంను చూచి, సో ఆ ఇంటికి వెళ్ళాడు. ఎవరైతే చనిపోయిందో ఆ కుమార్తె, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు యేసుప్రభు. అక్కడ అల్లరి చేస్తున్నారు, పిల్లలను గ్రోవి వాయిస్తున్నారు. జనసమూహాన్ని చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. ఆయన ముఖం చూడగానే చెప్తున్నాడు, ఇంకా చావలేదు ఆమె, ఇంకా నిద్రించుచునే ఉన్నది. వారు ఆయనను అపహాసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము దేశమంతటను వ్యాపించెను. చూసారా, రెండోసారి. ఇంతకుముందు ఆయన నోటి మాటలతో సెలవిచ్చాడు, చిన్నవాడా లే అనగానే లేచి కూర్చున్నాడు. మరణ పడక నుంచి, ఆ పాడే నుంచి పైకి లేవనెత్తాడు. సో ఇక్కడ యేసుప్రభువారు ముట్టుకున్నాడు. సో ఈ పాపను ముట్టుకోగానే తను కూడా మరణ పడక నుంచి విడుదల పొందుకుంది. సో యేసుప్రభు వారి దగ్గర ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఉందండి. అది ఎట్టి రోగమైనా, ఎట్టి వ్యాధి అయినా కూడా, మరణ పడకలో ఉన్న వాళ్ళను కూడా యేసుప్రభు వారు లేపగలిగే శక్తి ఉంది. చాలామంది డెత్ని క్యాన్సిల్ చేశాడు. ఇక డాక్టర్ ఇంకా గంటలో చనిపోతారన్నా కూడా ప్రార్థించినప్పుడు ఆ మరణాన్ని తీసివేసేశాడు దేవుడు. ఆ మరణాన్ని తీసేసి జీవాయువునిచ్చాడు. ఇంకా ఇంకా భూలోకంలో బ్రతకడానికి ఇంకా కొన్ని రోజులు గడువునిచ్చాడు. సో విశ్వాసంతో ఉండండి, నమ్మకంతో ఉండండి. సో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. సో మంచి ఆరోగ్యం ఉండాలని ప్రేయర్ చేసుకోండి. ఎందుకంటే మన దేవుడు ఆయన పరిచర్య స్టార్ట్ చేసినాక ఎక్కువగా చేసింది అద్భుతాలు, ఎక్కువగా చేసింది హీలింగ్స్, ఎక్కువగా చేసింది ఆయన స్వస్థతలు, చాలా స్వస్థతలు చేశాడు. సో మన దేవుడు స్వస్థతపరిచే దేవుడు. మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబాలను, సమస్యలను,
పరిస్థితులను కూడా స్వస్థతపరిచే దేవుడు కాబట్టి విశ్వాసంతో ఉండండి, నమ్మకంతో ఉండండి. సో ఇక్కడ రెండో మనిషి ఏమయ్యారు? మృతుల నుంచి లేపడం జరిగింది. యేసు యోహాను సువార్త 11 అధ్యాయం 39 వచనము. సో ఇక్కడ లాజరస్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు యేసు ప్రభు వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అప్పటికే లాజరస్ చనిపోయి 3 రోజులు 4 రోజులు అవుతుంటుంది. చనిపోయిన వారిని అక్కడ గుహలో పెట్టేస్తారు. సో అప్పుడు గుహలో పెట్టేసి రాయి అడ్డంగా పెట్టేస్తారు లాజరస్ని. సో యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారిని సహోదరి అయిన మార్తా ప్రభువ, అతడు చనిపోయి 4 దినములైనది. చూసారా, 4 days అయిపోయిందట. చనిపోయి 4 days అయిపోయింది, ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. చనిపోయిన వాళ్ళని ఏం చేశారు? ఆడ గుహలో పెట్టేశాడు. గుహలో పెట్టేసి రాయి పెట్టేశారు. ఇప్పటికీ చనిపోయి 4 రోజులైంది, వాసన వస్తున్నాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. సో నమ్మాలి, నువ్వు దేవుడి యొక్క కార్యాలు నమ్మాలి, నీ జీవితంలో చేస్తాడని నమ్మాలి. సో దేవుణ్ణి అడుగు, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నా జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, నీ మహిమను చూడాలని ప్రార్థించండి. సో నమ్మాలి. ఎప్పుడైనా కూడా నువ్వు ఏది ప్రార్థిస్తున్నావో నమ్మి ప్రార్థించు, ఏది ప్రార్థిస్తున్నామో నమ్మకంతో ప్రార్థించు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒకటండి, మన లోపల విశ్వాసం లేకపోతే, మన లోపల నమ్మకం లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడండి. దేవుడు ఎప్పుడైనా మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మన ఆశని బట్టి, మన ఆకలిని బట్టి, మన దాహాన్ని బట్టి, మన యొక్క ఇంటెన్షన్ బట్టి దేవుడు ప్రవర్తిస్తాడు, దేవుడు పని చేసి పెడతాడు. సో నీ లోపల నమ్మకం లేదు, సో అప్పుడు దేవుడు అద్భుతాలు చేయలేడు. సో ఇక్కడ అదే అంటున్నాడు, యేసు నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూతు అని. నువ్వు నమ్ముతేనే దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు, నువ్వు నమ్ముతేనే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతాడు. అందుకే లార్డ్ డూ అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్. అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ నా జీవితంలో చేయండి, అన్ఎక్స్పెక్టెడ్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ చేయమని అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుడికి అద్భుతకరుడు అని పేరు, ఆశ్చర్యకరుడు అని పేరు. నువ్వు కనిపెట్టుకొని ప్రార్థించు, కన్నురెప్పపాటులో ఆయనే నీకు ఉత్తరాన్ని ఇస్తాడు. 1 సెకండ్ చాలు దేవుడికి అద్భుతం జరిగించడానికి. సో అందుకే ఈ వాక్యం అందరూ గుర్తుపెట్టుకోవాలి, నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూతు అని నేను మీతో చెప్పలేదా? ఎస్, మనందరము నమ్ముతున్నాము, ఇంకా విశ్వసించాలి. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో దాన్ని నమ్ము. అదే అంటున్నాడు, నువ్వు నమ్ము, 4 రోజులైనా పర్లేదు, నేను మరణ పడక నుంచి లేవనెత్తుతానని నమ్ము, అప్పుడు దేవుడి మహిమ చూస్తావు. సో నువ్వే నమ్మకపోతే నువ్వు దేవుడి మహిమను చూడలేమంటున్నాడు. సో మనము కూడా అంతే అండి, మనకు కూడా అల్ప విశ్వాసం ఉన్నదనుకో, అవిశ్వాసం ఉన్నదనుకో, మనం దేవుడి మహిమను, దేవుడి ప్రత్యక్షతను, దేవుడి ఆశీర్వాదాన్ని కోల్పోతాము, చూడలేము. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. సో ఆ రాయి తీసివేశారట. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవిని వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. చూడండి, యేసుప్రభువు విశ్వాసంతో అడుగుతున్నాడు. మీరు ఏదైతే అడుగుతారో అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడు యేసుప్రభువు? నా మనవి వినినందున, అంటే ఇక నువ్వు ఆల్రెడీ నా మనవి వినేశావు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేస్తున్నాడు యేసుప్రభు వారు. సో చూడండి, ఆయన ఇంకా నా మనవి విను ప్రభు అని ప్రార్థించట్లేదు, ఇప్పుడు లాజరస్ని పైకి లేవనెత్తు ప్రభు అని ప్రార్థించట్లేదు, ఆల్రెడీ నా మనవి వినేశావు, అందుకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. సో నువ్వేదైతే అడుగుతున్నావో అడుగుతున్న వాటిని అన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడు అనే వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ముందుగానే అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేయండి. ఇక్కడ యేసుప్రభు వారు కూడా అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేస్తున్నాడు. ఇంకా లాజరస్ లేచాడా? లేవలేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు, నా మనవి విన్నందుకు. సో యు లిజన్ టు మై ప్రేయర్ పిటిషన్, నా విన్నందుకు, ఆ లాజరస్ను లేపినందుకు నీకు అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్తున్నా అని తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నాడు. సో అలాగే నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో గివ్ అడ్వాన్స్ థ్యాంక్స్ టు. థ్యాంక్ యూ జీసస్ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ జీసస్ నాకు ఘన వివాహాన్ని జరిపించినందుకు, థ్యాంక్ యూ జీసస్ నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు. రాకముందుకే నువ్వు యూ షుడ్ సే అడ్వాన్స్ థ్యాంక్స్. సో అప్పుడు నువ్వు పొందుకుంటావు. సో ఇక్కడ లాజరస్ని దేవుడు ఇంకా నిద్రల నుంచి లేపలేదు, మరణ పడక నుంచి లేపలేదు, కానీ కృతజ్ఞతాస్థుతులైతే చెల్లించాడు. సో నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. సో చూడండి, దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వింటాడు. ప్రార్థనలకు జవాబు రావట్లేదని ఆయన వినట్లేదు అనుకోకండి. మన లోపల ఇంకా విశ్వాసంతో అడగాలి, ఇంకా పట్టుదలతో అడగాలి, బలముతో అడగాలి, జ్ఞానముతో అడగాలి, హంబుల్ హార్టెడ్తో అడగాలి. దేవుని ఎప్పుడైనా కూడా రిపీటెడ్గా అడగాలి, కంటిన్యూస్గా అడగాలి, ఇచ్చేదాకా అడగాలి, పొందుకునేదాకా అడగాలి. సో మనకు సమాధానము, సాక్ష్యం వచ్చేదాకా అడగాలి. సో ఆశతో అడగాలి, అప్పుడు నువ్వు పొందుకుంటావు. సో నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని
నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితినాను నేను. సో 4 రోజులైంది లాజరస్ని, అయినా తండ్రి లేపుతాడని కుమారుడికి నమ్మకం ఉంది. సో అక్కడ అలాగే ప్రార్థిస్తున్నాడు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, సో 4 రోజులైంది చనిపోయి, ఆ వ్యక్తి కూడా వాసన వస్తున్నాడు. సో 4 రోజులైన తర్వాత లాజరస్ని బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడట, గట్టిగా చెప్పాడట. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. సో చనిపోయిన వ్యక్తి కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నాడట. ఆ వస్త్రాలతో, తెల్లటి వస్త్రాలతో కట్టబడి ఉన్నాడు. అలాగే వాడు ఎలా వచ్చాడట, బయటికి కట్టుబడి వెలుపలికి వచ్చాను, బయటికి వచ్చాడు. చూసారు, ఒక్క మాట సెలవిచ్చాడు యేసు ప్రభు వారు. ఇది మరణ పడక కాదు, ఆల్రెడీ మరణించి 4 రోజులైన తర్వాత లేపిన యేసు ప్రభు వారు ఒక్క మాటతోటి సెలవిచ్చేశాడు. అతని ముఖమును రుమాలు కట్టి ఉండను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయడని వారితో చెప్పాను. సో అద్భుతము, మహా అద్భుతము. సో బయటికి వచ్చిన తర్వాత ఆయన కట్లన్నీ విప్పండి అని చెప్పాడు. సో ఎన్ని రోజులు? 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు మరణ పడక నుంచి లేపాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సూచన క్రియలు, అనేక మహత్కార్యాలు, అద్భుతాలు అప్పుడు చేశాడు. ఇప్పుడు కూడా గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ఇప్పుడు కూడా చేస్తున్నాడు. సో అందుకే దెర్ ఇస్ ద ఆల్ సొల్యూషన్ విత్ జీసస్. సో నువ్వు ఒకటి గమనించు, చనిపోయిన వాళ్ళనే తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని చక్కబెట్టలేడా? నువ్వేదైతే అడుగుతున్నావో అది నువ్వు పొందుకోలేవా? పొందుకోగలుగుతావు. ఇంకా విశ్వాసంతో అడగండి, ఇంకా నమ్మకంతో అడగండి, అలసిపోకుండా అండ్ అలాగే సొలిసిపోకుండా అడగండి, రిపీటెడ్గా అడగండి, కంటిన్యూస్గా అడగండి, దేవుడు ఇచ్చేదాకా అడగండి, పొందుకునేదాకా మీరు అడగండి, విశ్వాసంతో అడగండి, ఆశతో అడగండి, ఆకలితో దాహముతో అడగండి, ఎలాగైనా నాకు కావాలని అడగండి. దేవుడు తప్పకుండా కూడా ఇస్తాడు. సో మన ఇంటెన్షన్ బట్టి, మన సిన్సియారిటీని బట్టి, మన ప్యాషన్ బట్టి, మనకే ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు దేవుడు ఎలా పనిచేసి పెడతాడు. సో మనకే ప్రార్థించాలనే శక్తి లేదు, మనకే స్వస్థత పడాలనే ఇంటెన్షన్ లేదు, మనమే సంపాదించుకోవాలనే ఇంటెన్షన్ లేదు, అప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు? దేవుడు ఎప్పుడైతే నీ సిన్సియారిటీ చూస్తాడో, నీ డెడికేషన్, నీ ప్యాషన్, నీ యొక్క విల్లింగ్, నీ యొక్క ఆకలి దాహము, నీ యొక్క డిజైర్, ఆశ కలిగి దాన్ని బట్టి ఆయన పని చేసి పెడతాడు. సో ఇక్కడ దేవుడు అదే అన్నాడు, నువ్వు నమ్ము, దేవుడి మహిమ చూస్తావని. సో నమ్మి ప్రార్థించండి, దేవుడి మహిమ చూస్తారు. సో కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన యవ్వనాన్ని కూడా ప్రార్థించండి, దేవుడు తిరిగి తీసుకొచ్చి ఇస్తాడు. సో అసాధ్యమైనదంటూ ఏదైనా నాకుందా అని అన్నాడు. అది వాక్యం నెరవేరిందా లేదా? ఒక చనిపోయిన మనిషిని లేపడం చాలా కష్టము. అలాంటిది చనిపోయిన వ్యక్తి 4 రోజుల తర్వాత లేపాడంటే ఇది అసాధ్యమైన క్రియన కదా? సో మనకు అసాధ్యమే, కానీ దేవుడి చేతికి పెట్టాక, యేసయ్య చేతిలో పెట్టాక సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము. ఆయన వల్ల అనేక అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. సో యేసయ్య జీవిత చరిత్రలో ఇదొక ముఖ్యమైన ఘట్టాలు, మరణ పడక నుంచి లేపడం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యంను చూసి యూదులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. చూసారా, అద్భుతాలు జరిగితే మన లోపల కూడా విశ్వాసం పెరుగుతుందండి. సో అందుకే దేవుని మనం ఎప్పుడైనా అద్భుతాలు చేయమని అడగాలి, ఆశ్చర్యమైన కార్యాలు అడగాలి. అయ్యా, నాలో అవిశ్వాసాన్ని తీసివేయాలంటే నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేయి ప్రభువా, ఆశ్చర్యమైన కార్యాలు చేయి ప్రభు అని అడగండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి నీ అల్ప విశ్వాసాన్ని కాస్త విశ్వాసంగా మారుస్తాడు. ఈవెన్ ఎవరికైనా అంతే. ఇప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తే మన విశ్వాసం కూడా అంత ఎక్కువగా పెరుగుతుందండి. అద్భుతాలు జరగట్లేదు, ప్రార్థనలకు జవాబు రావట్లేదు, సమాధానం రావట్లేదు, మన లోపల ఏమవుతుంది? అయ్యో దేవుడు ఉన్నాడో లేడో అని అవిశ్వాసంలోకి వెళ్తాము. ప్రార్థనకు జవాబు వస్తారా అని అవిశ్వాసంలోకి వెళ్తాము. అలా కాకుండా ఒక 2-3 అద్భుతాలు జరిగాయి, అప్పుడు మనకేమవుతుంది? సంతోషం అవుతుంది, ఆనందం అవుతుంది. ఓహో, దేవుడు నా పాట విన్నాడని ఇంకా విశ్వాసం పెరుగుతుంది, ఇంకా విశ్వాసంలో పెరగగలుగుతాము. అందుకే నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, కుటుంబ సభ్యుల మధ్య అనేక అద్భుతాలు చేయమని దేవుణ్ణి అడగండి. దేవుడు అద్భుతాలు చేసి, ఆశ్చర్యమైన కార్యాలు చేసి నిన్ను విశ్వాసంలో ఇంకా నిలకడగా ఉండేలాగా చేస్తాడు. అవునండి, మనందరం విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే ఆ సూచన క్రియలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆయన చేసిన కార్యంను చూచి యూదులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. చూసారా, అనేక మంది ఆయనను విశ్వాసించారట, నమ్మారట. ఎందుకు? ఆయన మరణ పడక నుంచే పైకి లేవనెత్తుతున్నాడు. ఒక దగ్గరేమో కుష్ఠరోగులను స్వస్థతపరిచినప్పుడు అనేక మంది విశ్వసించారు. ఒక దగ్గర పుట్టి గుడ్డి వాళ్ళను కూడా కనులను తెరవబడ్డప్పుడు అనేక మంది విశ్వసించారు.
సో ఇలా అద్భుతాలు జరిగితేనే మనకు కూడా నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. చేయమని అడగాలి దేవుని ఎప్పుడైనా కూడా. అయ్యా మేము నమ్ముతున్నామయ్యా, సూచన క్రియలు చేయండి, అద్భుతాలు చేయండి, మహత్కార్యాలు చేయండి, మా విశ్వాసాన్ని డబల్ చేయండి తండ్రి అని అడగండి. దేవుడు తప్పకుండా చేసి పెడతాడు. సో యోహాను సువార్త 11:46, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసును చేసిన కార్యములు గూర్చి వారితో చెప్పిరి. సో ఇది యేసయ్య జీవిత చరిత్ర 5. ఇప్పటి నుంచి యేసయ్య చేసిన హీలింగ్స్ చూద్దాము. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. సో ఇప్పటిదాకా ఏం చేశాడు దేవుడు? యేసయ్య మరణ పడక నుంచి విడుదల కలిగించాడు. నిన్న యేసయ్య చేసిన అద్భుతాల గురించి నేర్చుకున్నాము. సో ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు, శిష్యులను ఎలా పెంచుకున్నాడు, ఎంతమంది శిష్యులను పిలుచుకున్నాడు, వాళ్ళ పేర్లు ఏంటిది, సైతాన్ని ఎలా శోధించినప్పుడు జయించాడు, ఇవన్నీ నేర్చుకున్నాము. సో ఈ రోజు నుంచి ఆయన హీలింగ్స్ నేర్చుకుందాము, ఏమేమి స్వస్థత చేశాడు. మత్తయి సువార్త 8:1. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. సో ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు, కొండ మీద ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన, మౌంటైన్ ప్రేయర్ చేసేవాడు. జన సమూహంలో ఆయనను వెంబడించారట. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మొక్కాడట, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవలేనన్ను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే నువ్వు రోగం నుంచి స్వస్థపడడం. చూద్దామా ఇక్కడ. సో దేవుడికి ఇష్టము మనం స్వస్థత పడడం, దేవుడికి ఇష్టము మనం ఆనందంగా ఉండడం. దేవుడికి ఇష్టం కాదండి మనం అనారోగ్య పాలు కావడం, ఆ అనారోగ్యంతో బాధపడడం. సో ప్రార్థించండి, లార్డ్ గివ్ మీ ద గుడ్ హెల్త్. ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమేనా నేను స్వస్థత పడడం. యేసుప్రభువు అంటున్నాడు, నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పడడం. సో ఇప్పుడు అర్థమవుతుందా? మనం స్వస్థత పొందుకోవడం దేవుడి చిత్తము, మనం ఆరోగ్యంగా ఉండడము దేవుడి చిత్తము, మనం సమస్యలు పోరాటాల నుంచి జయించడము దేవుడి చిత్తము, ఆరోగ్యంగా ఉండడము, బలంగా ఉండడము, ధనం సంపాదించుకోవడం, ఐశ్వర్యం సంపాదించుకోవడం దేవుడి చిత్తము, కష్టాలు పడడం, కన్నీళ్ళలో ఉండడం, బాధలో ఉండడం, ఇరుకులో ఉండడం, ఇబ్బందిలో ఉండడం ఇది దేవుడి చిత్తము కాదు. సో ఇక్కడ వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. సో కుష్ఠరోగము అది ఒకసారి వచ్చిందంటే ఇక వెళ్ళిపోదు. అలాంటిది యేసుప్రభు వారు ముట్టి స్వస్థతపడు అనగానే తక్షణమే అదే క్షణంలో, ఏ క్షణంలో అయితే ప్రార్థించాడో అదే క్షణంలో ఆయన కుష్ఠరోగం నుంచి శుద్ధి అయ్యాను. సో ఇన్స్టెంట్ హీలింగ్. సో యేసుప్రభు వారు 100% ట్రాక్ రికార్డ్. అంటే తను ఎంతమందికి ప్రార్థన చేశారో అంతమంది పొందుకున్నారు స్వస్థత. ఎంతమందిని ఆయన ముట్టాడో అందరూ స్వస్థత పొందుకున్నారు. ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. యేసుప్రభు వారు సేవ చేస్తున్నప్పుడు అంత శక్తితో నిండుకున్నాడు, అంత ఆత్మతో నిండుకున్నాడు, అంత హీలింగ్ పవర్తో నిండుకున్నాడు యేసుప్రభు వారు. ఇలా ఇన్స్టెంట్గా హీల్ అయ్యేవారు, ఇన్స్టెంట్గా కన్నులు తెరవబడేది. సో నెక్స్ట్ రిపోర్ట్ అని కాదు, అదే క్షణంలో కుష్ఠరోగం ఒకసారి వచ్చిందంటే అది మళ్ళీ వెళ్ళిపోదు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు బాగుపరిచాడు, స్వస్థతపరిచాడు. సో మనం కూడా అనుకోవచ్చు, బీపీ ఒకసారి వచ్చింది ఇక మళ్ళీ పోదేమో, షుగర్ వచ్చింది ఇక మళ్ళీ పోదేమో, ఆ థైరాయిడ్ వచ్చింది మళ్ళీ పోలేదేమో, ఈ కొలెస్ట్రాల్ వచ్చింది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుందేమో అని అలా అజ్యంలో ఉండకండి. ఇక్కడ ఒక కుష్ఠరోగి ఇక లైఫ్ లాంగ్ అలాగే ఉండాల్సింది. అలాంటిది యేసుప్రభు వారు ఇష్టముతో ముట్టి ఆయనను స్వస్థతపరిచాడు. సో ఐ డోంట్ నో హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్ ఆల్ ద డిసీజెస్, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్. ముగింపు ఉంది. యేసుప్రభు వారి చేతిలో పెట్టినప్పుడు ముగింపు ఉంది. అది ఎలాంటి అనారోగ్య సమస్య అయినా అండి, ముగింపు ఉంది. కిడ్నీ ఫెయిల్యూరా, లివర్ ఫెయిల్యూరా, హార్ట్ ప్రాబ్లమా, బ్రెయిన్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అయినా పర్లేదు, ఆ ముగింపు ఉంది. అందుకే కుష్ఠరోగాన్ని దేవుడు స్వస్థతపరిచాడు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమి చెప్పకు సమీ. ఎందుకంటే కొంతమందికి చెప్తే ఏమవుతుంది, తను చేసే పరిచర్య ఎక్కువగా అడ్డంకాలు పడతాయి. కావున నీవు వెళ్ళి సాక్షార్థమైన నీ దేహముని యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. సో ఇక్కడ హీలింగ్ కాగానే ఒక కృతజ్ఞత కానుక. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీకు ఆరోగ్యం వచ్చిందా, ఒక కృతజ్ఞత కానుక ఇవ్వండి. అండ్ సంతోషమైన న్యూస్ వచ్చింది, జాబ్ వచ్చింది, ఒక కృతజ్ఞత కానుక ఇవ్వండి. పిల్లలకు వివాహము, ఒక కృతజ్ఞత కానుక ఇవ్వండి దేవుడికి. బర్త్డే, ఒక కృతజ్ఞత కానుక దేవుడికి ఇవ్వండి. ప్రతి శుభకార్యము, ప్రతి ఒక్క గుడ్ న్యూస్, ప్రతి ఒక్క సాక్ష్యము వచ్చినప్పుడు ఒక కృతజ్ఞత కానుక దేవుడికి ఇచ్చి దేవుణ్ణి గణపరచండి అని చెప్తున్నాడు. సమర్పించమని వాడితో చెప్పాను. ఇది కండిషన్. మత్తయి సువార్త 8:5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు
ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, సో ఆయన కపెర్నహూము అనే ఒక ప్లేస్లోకి ప్రవేశించినప్పుడట ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడట. సో ఇంతమంది హీలింగ్ ఏంటిది? అది కుష్ఠరోగం నుంచి విడుదల కలిగించాడు. ప్రభు నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడచ్చు. సో ఇప్పుడు ఇదేంటిది? పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఇంతకుముందు వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడ్డాడు, స్వస్థతపరిచాడు. బాధపడచ్చు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. సో ఇక్కడ ఒక శతాధిపతి, శత అంటే 100 మంది పైన ఉండే అధిపతి, 100 మందికి పైన ఉండే అధిపతి అంటే ఒక మంచి ర్యాంకింగ్లో ఉన్న వ్యక్తి. నా దాసుడు అంటే ఆయన పనివాడట, పక్షవాయుతో మిగులు బాధపడుచు ఆ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి. ఈయన గొప్పతనం చూడండి, ఆయన శతాధిపతి కానీ తన కింద పనిచేసే వాడి గురించి ఆలోచిస్తున్నాడు. యేసు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్య దగ్గర. నా పనివాడయ్యా, నా దాసుడయ్యా, పక్షవాయుతో మిగులు పడి ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను. సో ఆ శతాధిపతి హంబుల్ మ్యాన్, తగ్గించుకొని అడుగుతున్నాడు. తన గురించి అడగట్లేదు, తన కుటుంబ సభ్యుల గురించి అడగట్లేదు, తన దగ్గర పనిచేసే వాడి గురించి అడుగుతున్నాడు. యేసు నేను వచ్చి వాడిని స్వస్థతపరచదని అతనితో చెప్పగా, అయితే నేను వస్తాను వాడిని స్వస్థతపరుస్తానని చెప్తున్నాడు. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. సో తగ్గించుకుంటున్నాడు. శతాధిపతి అంటే మంచి ర్యాంకింగ్లో ఉన్న వ్యక్తి, ఆయన కింద 100 మంది పని వాళ్ళు ఉంటారు. ఆయన మంచి గొప్ప ధనవంతుడు. ప్లస్ అయినా కూడా గర్వం లేకుండా యేసుప్రభు వారి ముందు ఏమంటున్నాడు? అయ్యా నేను శతాధిపతి అంటున్నాడు. ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థతపరచబడును. సో ఆయన ఏమంటున్నాడు? నువ్వు నా ఇంటి దాకా వచ్చేంత అవసరం లేదు ప్రభువా, నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పవాణ్ణి కాదు, నా ఇంటి దగ్గరికి వచ్చేంత నేను మంచివాణ్ణి కాదు, గొప్పవాణ్ణి కాదు, ఉన్నతమైన వాణ్ణి కాదు, నేనేమి పాత్రుడను కాను, కానీ నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట సెలవిచ్చు, నా దాసుడు స్వస్థతపరచబడును. సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? స్వస్థతపరచు, నోటి మాటతో సెలవివ్వు. సో నువ్వు ఎలా ఆశపడుతున్నావో దేవుడు కూడా అలాగే పనిచేసి పెడతాడు. ఇక్కడైనా ఎలా ఆశపడుతున్నాడు? నువ్వు ఇంటికి వచ్చాల్సిన అవసరం లేదు, చేయి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ఒక మాట సెలవివ్వు అన్నాడు. ఇంతకుముందు ఒక కుమార్తె చనిపోయినప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, వాళ్ళ తండ్రి వచ్చేమంటాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయినా పర్లేదు నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమార్తె తల మీద చేయి పెట్టు, తనను ముట్టుకో, తను లేచి నిలబడుతుంది. ఆయన విశ్వాసం ఎక్కడుంది? ముట్టుకుంటే స్వస్థత పడుతుందని. ఇక్కడ ఈయన విశ్వాసం ఏముంది? నువ్వు ఇంటి దాకా వచ్చి ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి ఒక మాట సెలవివ్వు ప్రభువా అని అంటున్నాడు. స్వస్థతపరచబడును. నేను కూడా అధికారం నాకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. సో నేను గొప్ప అధికారినే, నా చేతి కింద సైనికులు ఉన్నారు, అయినా కూడా నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హతను అడగాను. చూసారా, మనం ఎంత సంపాదించినా, ఎంత డబ్బు ఐశ్వర్యం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలున్నా, దేవుడి ముందు మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉండాలి. సో ఇక్కడ ఆయన అదే అంటున్నాడు, నేను అర్హత లేని వాడను, నాకు అధికారం ఉంది, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకను పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. సో నా దగ్గర ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు, నేను ఒకరిని వెళ్ళు అనగానే వెళ్తాడు, రమ్మని అనగానే వస్తారు, ఈ పని చేయనగానే ఆ పని చేసి పెడతారు. బట్ అయినా కూడా నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాదు ప్రభు అంటున్నాడు. చూసారా, హంబుల్ హార్ట్. దేవుడి ముందు ఎప్పుడు కూడా తగ్గించుకొని ప్రార్థించాలి. అయ్యా నేను ఏ పాటి వాడను, అయ్యా నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు, అయ్యా నేను ఏ పాటి వాడను, నాకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నందుకు వందనాలు. సో తగ్గించుకోవాలి. నీ మాట మాత్రము సెలవివ్వయ్యా, నీ మాట చేత నన్ను ఉత్తరం ఇవ్వమని ప్రార్థించండి, దేవుడు ఇస్తాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, సో ఆయన ఆశ్చర్యపడ్డాడట. ఇక్కడ ఆయన అప్పటిదాకా ఇజ్రాయేలీల ప్రజలతో తిరుగుతున్నాడు, ఎవరిలో కూడా అంత విశ్వాసము చూడలేదట. వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయిల్లో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనే ఆశ్చర్యపోయాడట. ఇంత ఇంటి దాకా రావాల్సిన అవసరమే లేదు, ఒక మాట సెలవివ్వ అంటున్నాడు. సో ఒక మాట సెలవిస్తే స్వస్థత పడుతుంది అంటున్నాడు. సో ఆయన విశ్వాసం అక్కడ ఉంది కాబట్టి యేసు ప్రభువారు కూడా అలాగే పని చేసి పెట్టాడు. సో మన విశ్వాసాన్ని బట్టే దేవుడు పని చేసి పెడతాడు, గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఇజ్రాయేలీల ప్రజల్లో ఎవరికి అంత విశ్వాసము చూడలేదట యేసు ప్రభువారు. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సో మనం కూడా అలా విశ్వాసంలో ఉండాలి. అంటే అద్భుతాలు చేయమని అడగాలి, ఆశ్చర్యమైన కార్యాలు చేయమని అడగాలి, ప్రార్థించాలి. అయ్యా నాలో విశ్వాసాన్ని తీసేసి ఇంకా విశ్వాసాన్ని పెంచిన, ఆయన అల్ప విశ్వాసాన్ని తీసివేసి అని ప్రార్థించినప్పుడు దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము, చూడండి, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి,
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును. సో నేను కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మీ అందరికి కూడా హీలింగ్ వచ్చినప్పుడు, మీ అందరికి కూడా మంచి ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు నేను ఒకటే అనేవాడిని, మీ విశ్వాసమే అమ్మా అని. సో ఎండ్ ఆఫ్ ది డే ఒకటే అండి, ఎవరు ఎంత ప్రార్థించినా, ఎవరు ఎంత చేసినా, మన లోపల విశ్వాసం లేకపోతే, మన లోపల నమ్మకం లేకపోతే, మన లోపల ఆ ఇంటెన్షన్ లేకపోతే, మన లోపల మనోసంకల్పము బలంగా లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. ఆకలి లేకపోతే, ఆ దాహము లేకపోతే, ఒక మనిషి గొప్పవాడు కావాలని వాడు అనుకుంటే వాడు గొప్పవాడు అవుతాడు, కానీ 100 మంది అనుకుంటే గొప్పవాడు కాదండి. సో ఎప్పుడైనా కూడా నువ్వు గొప్పవాడు అయ్యావంటే అది నువ్వే కారణము, కాకపోయావంటే కూడా నువ్వే కారణము. సో కాబట్టి నువ్వు స్వస్థత పొందుకోవాలన్నా కూడా, నువ్వు దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు జరగాలన్నా కూడా అది కారణం నువ్వే, నీ విశ్వాసమే. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టే ఆయన పని చేసి పెడతాడు. ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టే కదా ఆయన పని చేసి పెట్టాడు. సో పక్షవాయువు నుంచి ఆయన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ద ఇన్స్టెంట్ హీలింగ్. ఒక మాట సెలవిచ్చాడు. ఆయన ఏమన్నాడు, నేను మాట సెలవిస్తున్నాను కాదు, నువ్వు నమ్ముతున్నావు కదా అందుకే ఆయన స్వస్థత పడ్డాడు అని చెప్పాడు. సో నమ్మాలి, మనం ఎప్పుడైనా కూడా దేవుని కార్యాలు నమ్మాలి, దేవుడి యొక్క మాటలను నమ్మాలి, నువ్వు విశ్వాసాన్ని నమ్మాలి. సో ఆ శతాధిపతి ఏమన్నాడు, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు అవును కాక. సో నువ్వు ఎలాగైతే విశ్వసిస్తున్నావో అలాగే జరుగుతుందండి. అందుకే మీరందరూ కూడా విశ్వాసం మీద నిలబడాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ కావద్దు, దేవుడి మీదనే ఆధారపడాలి, విశ్వాసాన్ని పెంచమని అడగాలి. సో మీరు ఏది అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. కాబట్టి మీరు పొంది ఉన్నామని నమ్మండి, దేవుడు అప్పుడు నీకు అనుగ్రహించబడతాడు. సో తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి, ఇంతకుముందు ఏంటిది కుష్ఠవ్యాధి, తర్వాత పక్షవాయువు, ఇక్కడ జ్వరము. యేసు పేతురింటికి వచ్చాడట, ఎవరి దగ్గరికి ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచేను. సో వెళ్ళి ముట్టాడు, అప్పుడు జ్వరము కూడా ఆమె నుంచి విడుదల పొందుకుంది, జ్వరం నుంచి విడుదల పొందుకుంది. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. సో అయితే ఇంకొక హీలింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే యేసుప్రభు వారు అనేక మందిని స్వస్థతపరిచాడు. అనేక మంది రోగాలు, ఇక లెక్కలేని రోగాలన్నిటిని, రోగులను స్వస్థతపరిచారు. ఇక లైఫ్లో ఇక సొల్యూషన్ లేని వాటిని కూడా, ఆ పక్షవాయువుకి సొల్యూషన్ ఉండదు, ఆ యొక్క కుష్ఠవ్యాధికి సొల్యూషన్ ఉండదు, అలాంటి వాటిని కూడా యేసుప్రభు వారు ఇన్స్టెంట్గా హీల్ చేశాడు, ఇన్స్టెంట్గా డెలివరెన్స్ చేశాడు, ఇన్స్టెంట్గా వాళ్ళందరినీ కూడా స్వస్థతపరుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ జ్వరము అనే వ్యాధి నుంచి కూడా యేసుప్రభు వారు ఇన్స్టెంట్గా స్వస్థతపరిచాడు. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. సో ఇలా దయ్యాలను వెళ్ళగొట్టేవాడు, దయ్యాలు పట్టిన మనుషులందరినీ కూడా ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థతపరచను. చూసారా, ఆయన మాటలతోటే స్వస్థతపరిచేవాడు, మాటలతోటే దయ్యాలను వెళ్ళగొట్టాడు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించడని ప్రవక్త యోషే ద్వారా చెప్పబడినదని నెరవేరెను. సో యోషే ప్రవక్త ఆల్రెడీ రాసి పెట్టాడు రోగములను భరించడని. సో ఆయన ఇలా అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళను, అనేక మంది రోగులను, కుష్ఠ రోగము, ఆ రోగము, ఈ రోగము, జబ్బులు, వ్యాధులుగా, ఇప్పుడంటే హాస్పిటల్స్ ఉన్నాయి, అప్పుడైతే ఏదైనా రోగం వస్తే హాస్పిటల్స్ ఉండేది కాదు, మందులు ఉండేది కాదు, ఓన్లీ ప్రేయర్ మాత్రమే. ప్రార్థించి దేవుడు కరుణిస్తే ఆ రోగం నుంచి స్వస్థత పొందుకుంటారు, లేదంటే ఇక మరణమే. సో అలాంటి వాళ్ళను యేసుప్రభు వారు అనేక మందిని స్వస్థతపరిచారు. ఇది ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన పరిచర్య. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. విల్ కంటిన్యూ టుమారో. 166. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మీ యేసయ్య జీవిత చరిత్ర ద్వారా మీరు మాట్లాడి ఎలాంటి అద్భుతాలు చేశారో, ఎలాంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేశారో, హీలింగ్స్ చేశారో, డెలివరెన్స్ చేశారో, వాటన్నిటిని చెప్తున్నందుకు వందనాలు అయ్యా. మేము నమ్ముతున్నామయ్యా, మీరు ఆ కుష్ఠరోగిని స్వస్థతపరిచారు, నమ్ముతున్నాము. ఆ పక్షవాయువుని స్వస్థతపరిచారు, మాట సెలవిచ్చి నమ్ముతున్నాము. ఈరోజు కూడా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో అందరి శరీరాలను ముట్టి స్వస్థతపరచునైనా, ఒక్క మాట సెలవివ్వునైనా, ఒక్క మాట సెలవిచ్చి అందరి శరీరాలను స్వస్థతపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.